ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజున భక్తుడైన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతాను. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చూడండి, ఒక తండ్రి తమ కుమారులకు బోధించినట్లుగా ఇక్కడ దైవజనుడు ఒక చక్కటి ఉపదేశాన్ని పలుకుతూ ఉన్నాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటే ప్రభు దృష్టికి తమను తాము ప్రత్యక్షపరుచుకొని తన సామర్థ్యతను, తనలో ఉన్న జ్ఞానాన్ని, తనలో ఉన్న శక్తిని ప్రదర్శించడానికి ఈరోజు మనిషి పరుగులు తీస్తున్నాడు. అందుకే అన్నింటిలో ఓటమి, కన్నీళ్ళు, ఆవేదనలు మిగులుతూ ఉన్నాయి. కార్యాలు సఫలం కాక విఫలమై ఒంటరిగా మిగిలిపోతున్నాడు. ఎందుకంటే దేవుని శక్తి లేనిదే నరుని శక్తి దేనికి ఉపయోగపడదండి. అందుకే కీర్తనకారుడు చెప్తాడు, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలు దాటుదును. దేవుని సహాయం లేకుండా మనం ఏం చేయగలుగుతాం? సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మరి ఆయన స్వాధీనంలో ఉన్న వాటిల్ని మనం శాసిస్తే కార్యాలు జరుగుతాయండి. ఆయన ఆజ్ఞ ఇస్తే కార్యాలు జరుగుతాయి, కానీ ఆయన సమ్మతిస్తే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. కానీ ఆయన స్వాధీనంలో ఉన్న వాటిని మనం శాసించి జయము కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక అని మనం శాసిస్తే ఆ మాటకి ఎంత విలువ ఉంటుంది? గనుక మొదట మనం ఆయనకి విధేయులమై లోబడడం నేర్చుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. మన దేవుడు ఎవరు అనంటే మనల్ని కృంగదీసి అణగదొరక్కి నువ్వు పనికిరాని వాడివి, ఏమి చేయలేవు, ఏమి చేతగాదు, గనుక నువ్వు మౌనంగా ఉండు అని అలాగా ఆయన మనల్ని కృంగదీసే దేవుడు కాదండి. ఏ పనినైనా మనం ఆయనకి విధేయులమై ఆయన నామము పేరట మనం పూనుకుంటే మనకు జయమే కలుగుతుంది. గొలియాతు దావీదును చూసి, నేనేమన్నా కుక్కనంట్రా, కర్ర పట్టుకొని వస్తున్నావు అట్లా అంటే దావీదు ఏమన్నాడు తెలుసండి? జీవము కలిగిన దేవుని పేరట, ఆయన పేరట వస్తున్నాను నేను, లేకపోతే నిన్ను ఎదుర్కొనుటకు నేను ఎంతటి వాడిని? ఆ మాటలో చాలా ఆంతర్యం ఉందండి. నిన్ను ఎదుర్కొనుటకు నా శక్తి ఏ పాటిదండి? నువ్వెంత, నేనెంత? నీ ఎదుటి నేను చిన్న పిల్లవాడిని కదా. కానీ ఎందుకు ఎదుర్కొంటున్నాను అనంటే నా శక్తితో నేను రావట్లేదు. నేను జీవము కలిగిన దేవుని పేరట, యెహోవా పేరట నేను వస్తున్నాను అని ఆయన నామము పేరట వెళ్ళాడు. అంతేగాని నా వీరత్వం చూడు, నా శూరత్వం చూడు, నా శక్తి చూడు, నా బలాన్ని చూడు, నేనంతా నేనింత అని తనను తాను ప్రత్యక్షపరుచుకోలేదు. నా దేవుడు నాకు జయమిచ్చాడు. గతంలో ఆయన నన్ను విడుదల ప్రసాదించాడు. గతంలో ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు నా పట్ల, ఇప్పుడు కూడా చేస్తాడు. అందుచేత నేను వెళ్తాను సౌలు మీదకి, నేను వెళ్తాను గొలియాతు మీదకి అని సౌలుతో దృఢంగా చెప్పాడండి. చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించాడు. తాను వెళ్ళిన ఆ యొక్క పోరాటంలో ఒక గొప్ప ఘన విజయం కలిగింది. పెద్ద పెద్ద శూరులు, వీరులు మౌనంగా కూర్చొని ఉన్నారు అక్కడ. కానీ దేవుని పేరట వెళ్ళిన వాడు జయాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన మనల్ని హెచ్చించున్నట్లు మనం ఆయనకి
లోబడి ఆయన దృష్టికి మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే మనం ప్రతిదీ కూడా ఆయనకు అప్పగించుకొని, ప్రభువా నా వలన కాదు, ఇది మీరు చేయాలి. ప్రభువా నా చేత కాదు, మీరు రావాలి. ప్రభువా నా వల్ల కాదు, మీరు నిలవాలి. మీ వలన అవుతుంది, మీ సహాయం వలన నేను చేయగలుగుతాను అనే విధేయతతో కూడిన మాట మన గుండెల్లో నుంచి రావాలండి, పెదాల నుంచి కాదు. ఏదో నామకావాస్తిక పలకాలని మాట్లాడాలని కాదు, హృదయ అంతర్భాగంలో నుంచి రావాలి. నేను రిక్తుడను, నేను చచ్చిన కుక్క వంటి వాడను కదా, మిన్నల్లి వంటి వాడను. ఎవరి నోట వచ్చే ఈ మాటలు? శూరుని నోట వచ్చేయండి. సింహాన్ని చీల్చగలిగిన, ఎలుగుబంటిని చీల్చగలిగిన, గొలియాతుని చంపగలిగిన, ఫిలిస్తీయులను తరిమి తరిమి కొట్టిన దావీదున్నాడే, అతని నోట వచ్చిన మాటలు ఇవి. చచ్చిన కుక్క వంటి వాడను, మిన్నల్లి వంటి వాడను, అల్పుడను. ఎందుకంటే అవి ఏవి నా శక్తి వలన జరిగినవి కావు, నా దేవుడు నా వలన జరిగించాయి అన్న మాట, ఆ భావన ఆయన అంతరంగంలో ఉంది. కనుక ఆ అంతరంగంలో నుంచి వచ్చిన ఆ మాట దేవుడు చూచాడు, ఆయన అంతరంగాన్ని గుర్తించాడు. దేవుడు గొప్ప కార్యంలో తన ద్వారా చేయించి దావీదుని హెచ్చించిన అనుభవాల్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మరి ఈ రోజున ఏ విషయాల్లో, ఏ పరిస్థితుల్లోనైనా మనం ఆయన ఎదుట, ఆయన దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటున్నామా, హెచ్చించుకుంటున్నామా అనేది ఒక ప్రశ్న. అయితే మనల్ని మనం ఆయన దృష్టికి తగ్గించుకున్న వారిమే అయితే, చూడండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చదివితే అక్కడ ఏముందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎన్ని ఆశీర్వాదకరమైన అనుభవాలు చూడండి. మనం చేయవలసింది ఒక్కటే, చిన్న కార్యం, మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే చాలు. మనం ఆ కొంచెంలో గనక నమ్మకస్తులమై, విధేయులమై, మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగితే ఆయన ఆకాశం నుండి మన ప్రార్థన ఆలకించి, ఒకటి మన పాపములు క్షమిస్తాడట, మన దేశమును స్వస్థపరుస్తాడట. దేశాన్ని స్వస్థపరచడం అంటే దేశంలో నెమ్మది ఉంటుంది, ప్రజలు సుభిక్షతో బ్రతకగలుగుతారు, శాంతి సమాధానాలతో నిలవగలుగుతారు. ఎలాంటి తొందరలు దేశంలో ఉండవండి. దుష్ట మృగాల యొక్క అలజడి దేశంలో ఉండదండి. స్వస్థత కలుగు చేయడం అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైన పరిస్థితులు మన దేశంలో చూడగలుగుతామండి. ఈరోజు దేశం పరిస్థితి మనకు తెలుసు కదా. ఒకవైపు ఆర్థిక మాంద్యం, మరొక వైపు రోగాల నినాదాలు, మరొక వైపు రాజకీయంగా జరుగుతున్నటువంటి అలజడులు, ఇవన్నీ మనం గమనించినప్పుడు మనకు కలవరం కలుగుతుంది. ఏంటి పరిస్థితులు ఇలాగా మారిపోతున్నాయి, ఈ తెగుళ్ళేంటి, ఈ మరణాలేంటి, ఇవన్నీ మన హృదయాన్ని కలతకి గురి చేస్తాయండి. కానీ ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు నెలకొల్పబడతాయి దేశంలో అనంటే, ప్రజలు తమను తాము తగ్గించుకొని. ఈ రోజున ప్రజల మధ్య ఈ వినయము, విధేయత, తగ్గింపు మనం చూడలేకపోతున్నామండి. అసలు దేవుడే లేడని తిరగబడుతున్న ప్రజలు ఉన్నారండి. దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడిని చూపించు అనే స్థితికి అహంకారపు మత్తుతో మనిషి దిగి వచ్చేసాడు. అందుకే ఈ రోజున పరిస్థితులు మారిపోతున్నాయి. మనం అనుకోవచ్చు ఏంటి పరిస్థితులు అలాగా మారిపోతున్నాయని, కానీ అది కాదు మనం అనుకోవాల్సింది. ఏంటి మనుషులు ఇలా మారిపోతున్నారేంటి, ఈ అహంకారం ఏంటి, ఈ గర్వం ఏంటి, ఈ గర్వాంధురైనటువంటి మనిషి హృదయంలో కలుగుతున్న ఆలోచనలేంటి, ఇవి మనం ఆలోచించి మనల్ని మనం తగ్గించుకోవాలండి. నా ప్రియమైన సహోదరులారా,
ఎప్పుడైతే ఆ విప్లవాత్మకమైన మార్పు మనలో కలుగుతుందో అప్పుడే మనమైనా మన దేశమైనా ఆరోగ్యంగా సుభిక్షతో బ్రతకగలుగుతాము, సంతోషంగా ఉండగలుగుతామండి. మన పాపములు క్షమించబడతాయట, మన అపరాధములు తుడిచివేయబడతాయట. మనం ఆయన సన్నిధిలో నిలిచి అనర్గళంగా ఆయనకు మొరపెట్టుకునే ధన్యత, యోగ్యత మనకు కలుగుతుందట. ఈరోజు మనం ఒక్క మాట ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయనతో మాట్లాడుకునే యోగ్యత మనకు ఉందండి. మన పాపములు ఆయనకి మనకు మధ్య అడ్డుబండగా నిలిచిపోయాయి. మన అతిక్రమములు మనల్ని వెనక్కి లాగుతున్నాయి, మన దోషములు మనల్ని అణగదొరుకుతున్నాయి. తలెత్తి ఆయన వైపు చూడలేక, గళమెత్తి ఆయనను పిలవలేక, ఈ రోజున గుడ్డి వాళ్ళ వల్లే, చెవిటి వాళ్ళ వల్లే, మోగవాళ్ళ వల్లే జీవశ్చవంగా బ్రతుకుతున్న పరిస్థితులు వాస్తవం కాదంటారా? ఎవరో సహాయాన్ని వేడుకుంటున్నాం, మాకు ప్రార్థన చేయండి అని కొందరిని, మా విషయం కొంచెం ఆలోచించి చెప్పండి అని మరికొందరిని, ఇలాగా మరొకరి మీద ఆధారపడడం, వాళ్ళ సహాయాన్ని కోరుకోవడం అలవాటైపోయింది. కానీ నాకై నేను ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, నాకై నేను ఎందుకు ఆయనకి మొరపెట్టుకోలేకపోతున్నాను, ఆయన ముఖాన్ని ఎందుకు చూడలేకపోతున్నాను, ఆయనతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అనే చలనం మనకు కలగట్లేదు. ఎందుకంటే మనకు ఆయనకు మధ్య ఒక అగాధం, అదే మన అతిక్రమం. ఆ అగాధం ఉన్నందువలన ఆయనకి మనకు ఎడబాటు కలుగుతూ ఉంటుంది. కానీ ఈ ఎడబాటు ఎప్పుడు తొలుగుతుంది అనంటే మన మీద బలులు, అర్పణలు అవి అర్పించవలసిన అవసరం ఏం లేదు. కానీ మొదట మన పాపములు క్షమించబడాలి, మన దోషములు తుడిచివేయబడాలి, అవి కడగబడాలి, తుడిచివేయబడాలి అని అనుకుంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే చాలు. ఆయన మరొకటి ఏమీ కోరట్లేదు, ఏది ఆశించట్లేదు. నిలువు దోపుడు నాకు అర్పించండి అని కోరట్లేదు ఆయన, లేక మీ ఆస్తిని నా పేరట రాసివ్వండి అని కోరట్లేదు. మీ పాపములు నేను క్షమిస్తాను, మీ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను, నిర్భయముగా మీ దేశంలో మీరు నివసించవచ్చు, ఎలాంటి కలవరాలు మీకు ఉండవు. కొంచెం తగ్గించుకొని మీ శక్తి ఏంటో మీరు గుర్తించుకొని నా సన్నిధికి రండి అని ఆయన ప్రభు పిలుస్తున్నాడు. కనుక ఆయన సన్నిధికి మనం వెళ్ళి మనం విధేయం అవ్వగలిగితే గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదములు మనం పొందుకోగలుగుతామండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదివితే, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చూసారండి, తనను తాను తగ్గించుకుని వాడంట పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడంటండి. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన మాట చూడండి. మనం తగ్గించుకునేది కొంచెం, అది మన మేలు కొరకు, మన క్షేమం కొరకు, మన దీవెన కొరకు, మన ఆశీర్వాదం కొరకు. అది కూడాను కాస్త గనక మనం తగ్గించుకుంటే అలాంటి వారిని పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా చేస్తాడంట ఆయన, గొప్పవాళ్ళుగా చేస్తాడట. ఈ లోకంలో కొంచెం గొప్పవాళ్ళుగా ఉంటేనే అది ఎంత ఘనతో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ లోకంలో. మరి పరలోకంలో గొప్పవాడంటే ఇక ఎంత ఆధిక్యత మీరు చూడండి. పరిశుద్ధ దేవదూతలు ఉంటారు అక్కడ, 24 పెద్దలు ఉంటారు అక్కడ, ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు ఉంటాయి అక్కడ. ఈ లోకాన్ని త్యజించి తమ వస్త్రములను ఉదుకుకొని పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులు ఉంటారు అక్కడ. వారందరి ఎదుట మనల్ని గొప్పవాళ్ళగా చేస్తాడట ఆయన. దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక. ఈ దర్శనం కలిగిన వ్యక్తి, ఈ దూరదృష్టి కలిగిన వ్యక్తి, ఈ అభిలాష కలిగిన వ్యక్తి ప్రియులారా ఈ లోకంలో తనను తాను తగ్గించుకోవడానికి వెనకంజి వేయడండి. ఈ దృష్టి, ఈ దర్శనం లేని వ్యక్తి తగ్గించుకోవడానికి ఇష్టపడడు. ఎందుకు తగ్గించుకోవాలి? నా కులం ఏంటి, నా గోత్రం ఏంటి, నా మతం ఏంటి, నా చదువేంటి, నా స్టేటస్ ఏంటి, ఇలా అహంకారపు మత్తుతో విర్రవీగుతాడండి. అది నాశనానికి తీసుకుని వెళుతుంది.
నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యం చెప్తుంది. కనుక నా ప్రియ సహోదరుల, ఆ పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా మనం ఉండాలంటే మనలో ఈ తగ్గింపు ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఒక్క విషయంలోని కాదు, అన్ని విషయంలో మనల్ని మనం తగ్గించుకొని వినయము కలిగిన వారమైతే ఆయన పరలోక రాజ్యంలో మనం గొప్పవాళ్ళుగా చేస్తాడు. ఈ లోకమందు కూడా ఆయన మనల్ని ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మలచి మార్చి ఆయన నడిపిస్తాడు. తల వంచండి, చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయనా. ఆనాడు భక్తుడైన యాకోబు పలికినట్లు మీ దృష్టికి మమ్మల్ని మేము తగ్గించుకున్న వారమైతే మీరు మమ్మల్ని హెచ్చిస్తారని దైవజనుడు పలికిన మాటని ఈ పూట మేము ధ్యానించుకుంటూ వచ్చాము. అవును, మేము తగ్గించుకుంటే నీ చేత మేము హెచ్చించబడతాము. మేము తగ్గించుకుంటే మా పాపములు క్షమించబడి మా దేశమును స్వస్థత పొందుకొనిన వారమై మా దేశంలో మేము సంతోషంగా ఆశీర్వాదకరంగా సుభిక్షతో బ్రతకగలుగుతామని మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీ రాజ్యంలో మమ్మల్ని గొప్పవాళ్ళగా చేస్తామని మీరు చెప్పిన మాటలు అమోఘమైనవి, శ్రేష్టమైనవి, ఎంతో ఘనమైనవి. ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకొని ఈ గొప్ప దీవెనలకు మేము పాత్రులగుటకు ఇదిగో మేము తీర్మానం చేసుకుంటూ ఉన్నాము. మా తీర్మానాలు స్థిరపరచమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ కోసన్న మినిస్ట్రీస్.